ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈరోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ మరణ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి. పోక్సో కేసుల్లోని ఈరోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, ఎన్డీపీఎస్ కేసులు పెరుగుతున్నాయి. ఎస్, పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకుని మేము కూర్చోలే. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం. కాబట్టి ఎన్డీపీఎస్ కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము ఎన్డీపీఎస్ కేసులు పెంచామని. ఎందుకంటే ఇప్పుడు వరకు జీరో కల్టివేషన్ ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, సభలో అందరూ కూడా ఈరోజు గాంజా విషయంలో కానీ అందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళమే, ఆడపిల్ల తల్లిదండ్రులమే. ఈరోజు గాంజాను అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి. ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా. గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పుకుంటూ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ ను కూడా 6% తగ్గించుకున్నామని చెప్పుకుంటూ గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష.